గో సంరక్షణ విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. యాదగిరిగుట్ట, వేములవాడ, ఎనికేపల్లిలో గోశాల నిర్మించాలని ఆదేశం. రైతు సంక్షేమం కోసం ఏడాది కాలంలో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న ఉప ముఖ్యమంత్రి. కాళేశ్వరం పేరిట రాష్ట్ర సొమ్మును బీఆర్ఎస్ దోపిడీ చేసిందని బట్టి విక్రమార్క ఆరోపణ. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని వెనకబడనివ్వబోమని స్పష్టీకరణ. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటీ వాదనలు. రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మరమైన దర్యాప్తు. వాంగ్మూలం ఇచ్చిన టీపీసీసీ చీఫ్. ఫోన్ ట్యాపింగ్ వల్లే 2018లో అధికారంలోకి రాలేకపోయామన్న మహేష్ కుమార్ గౌడ్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు. టెహరాన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ ప్రారంభం. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సమాయత్తం అవుతున్న భారతావని. ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ. కెనడాలోని కననాసిస్క్ వేదికగా మరికొద్దిసేపట్లో G7 సదస్సు ప్రారంభం. హాజరవుతున్న ప్రధానమంత్రి. సదస్సులో భాగంగా G7 దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న నరేంద్ర మోదీ. రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ కేంద్రం. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు వీచే అవకాశాలున్నాయన్న IMD.